ఈరోజు ఈ వీడియోలో మీకు అలిపిరి నుండి తిరుమల వెళ్ళే దారిని అయితే చూపించబోతున్నాను. ఇది చూడండి, ఇది పార్కు. అంటే ఇప్పుడు అలిపిరి మెట్ల దగ్గర ఉంది కదా, ఆ పార్కింగ్ ప్లేస్, అదే వెహికల్ పార్కింగ్ ప్లేస్ పక్కన ఉన్న పార్క్ ఇది. ఈ పార్కింగ్లో చాలా వెహికల్ అనేవి నిలుపుతారు, కార్లు కానీ, బండ్లు, బస్సులు అలా. ఈ మామూలుగా ఇది ఎందుకు కట్టినారంటే అప్పుడు జనాలు ఎక్కువ ఉండడం కట్టినారు. ఇది మనం ఇప్పుడు టికెట్లు తీసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాము, దర్శనం టోకన్లు తీసుకోవడానికి. ఈ సర్వదర్శనం టోకన్ తీసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఈ ఆధార్ కార్డు ఎత్తుకెళ్ళి నేను ఇప్పుడు అనేది సర్వదర్శనం టికెట్ తీసుకున్నాను. నాకు నైట్ 11 గంటలకు అనేది ఇచ్చిన దర్శనం అనేది. స్వామివారిని దర్శించుకోవాలంటే టోకన్ కావాలి కదా. ఈ టోకన్ అనేది మనకి 3 చోట్ల అనేది ఇస్తారు. కొండపైన మరియు ఇక్కడ మన అలిపిరి దగ్గర, మరియు ఇక్కడ రైల్వే స్టేషన్లో కూడా ఇస్తారు. ఇప్పుడు నేను అలిపిరి మెట్ల స్టార్టింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ స్టార్టింగ్ పాయింట్ కూడా మనకి కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు మనము ఫస్ట్ మెట్లు అనేవి ఎక్కుతాం కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నుండి అయితే మనకి మెట్లు అనేది మొత్తం 3550 మెట్లు అనేది ఉన్నాయి. ఇప్పుడు మనం మెట్లు ఎక్కక ముందు అనేది చాలామంది భక్తులు అనేది ఇక్కడ పూజ అనేది చేసుకుంటారు. ఇక్కడ కర్పూరం కానీ, సాంబ్రాణి కానీ అన్నీ అంటించి కొబ్బరికాయ కూడా ఇక్కడ కొట్టేస్తారు. మనం కొండపైన టోకన్ లేకుండా కూడా దర్శనం అనేది చేసుకోవచ్చు. కానీ ఈ టోకన్ లేని దర్శనం అయితే మనకి కొద్దిగా లేట్ అవుతుంది. కావున మనకి త్వరగా కావాలంటే టోకన్ అనేది తీసుకుంటే త్వరగా అవుతుంది మనకి దర్శనం టికెట్ అనేది. మనం ఈ దర్శనం టికెట్ తీసుకోవడం వల్ల ఒక లడ్డు కూడా ఫ్రీగా ఇస్తారు. ఇది మనకి పైన కూడా ఇస్తారు కదా టోకన్, అది పైనే కాదు కింద ఇస్తారు. కింద అయితే తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది ఉండాలి, పైన ఇస్తారు. ఇది ఇప్పుడు మనం తిరుమల వెళ్ళాలంటే మామూలుగా గుడి దగ్గరికి, స్వామివారి దగ్గరికి మనకి వెళ్ళడానికి 2 దారులు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి శ్రీవారి మెట్లు, ఇంకొకటి వచ్చి అలిపిరి మెట్లు. ఇప్పుడు నేను అలిపిరి మెట్ల ద్వారా అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి, అంటే దేవాలయంకి అనేది చేరబోతున్నాను మన తిరుమలలో. ఇక్కడ చూడండి, ఈ దారిలో వెళ్ళే కొద్దీ మనకి చాలా చిన్న చిన్న గుళ్ళు అనేవి వస్తాయి. నేను ఇప్పుడు రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాను. ఇదే మనకి ఫస్ట్ వచ్చే గోపురం అండి. ఇక్కడ చూడండి, మనం ఇంకా ఎంత కిలోమీటర్ వెళ్ళాలనేది ఇక్కడ వేసినారు బోర్డు అనేది. ఇలా మనం లోపలికి వెళ్తే, ఈ రాజగోపురం ద్వారా అనేది లోపలికి వెళ్తే మనకి ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఈ రాజగోపురం అనేది కట్టి. మనకి వాహనాల ద్వారా కూడా ప్రయాణం అనేది చేయవచ్చు మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే. ఎలా అంటే 2 దారులు అయితే ఉన్నాయి. ఒక దారి వచ్చి పైకి వెళ్ళడానికి, ఇంకొక దారి వచ్చి కిందకు వెళ్ళడానికి వేరే దారి అనేది ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అనేది చాలా పవిత్రమైనది కూడా చెప్పవచ్చు. ఇక్కడ భక్తులు అనేది ఎల్లప్పుడూ వస్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది. ఈ దేవాలయంలో మనం దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మనకి ప్రతి దగ్గర అనేది చెక్కింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా బ్యాగ్ కూడా ఇక్కడ చెక్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ పైన అనేది మనము కెమెరాలో లేదండి, పైన ఏం ఫోటోలు కానీ తీసుకోకూడదు గుడి లోపల అనేది. ఇక్కడ చూడండి, కింద నుండి అయితే వీళ్ళు భక్తులు అయితే కర్పూరం అంటిస్తూ వస్తున్నారు. ప్రతి మెట్టుకు అనేది పసుపు కుంకుమతో అనేది భక్తులు కింద మెట్టు నుండి పైన మెట్టు వరకు పెడుతూ పోతారు. ఎందుకంటే వాళ్ళు కోరికలు అనేవి తీరుంటాయి కదా, అందుకు. ఇక్కడ చూడండి, రాళ్ళ మీద అనేది రాళ్ళు పెట్టారు కదా, దీనికి అర్థం ఏమిటంటే ఇక్కడ ఎప్పుడైనా ఇప్పుడు వాళ్ళు ఇల్లు లేకుండా ఉంటాయి కదా, వాళ్ళకి ఇల్లు కడితే, అంటే ఇప్పుడు సొంతంగా ఇల్లు అనేది కట్టుకుంటే అప్పుడు స్వామివారి దగ్గరకు వస్తామని ఈ రాళ్ళ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రాళ్ళు పెట్టడం ద్వారా అనేది ఇలా పైకి వెళ్ళే కొద్దీ మనకి అలసట అనేది అవుతుంది. ఎందుకంటే మనము 8 కిలోమీటర్లు అనేది నడచాల్సి ఉంటుంది కదా, అందుకని. ఇంకా నేను 2083 స్టెప్స్ అయితే ఎక్కితే, అంటే మెట్లనే ఎక్కితే గాలి గోపురం దగ్గరికి అయితే చేరబోతున్నాను. ఇక్కడ మనం ఈ మెట్లు ఎక్కే కొద్దీ మనకి చాలా చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది ఈ చుట్టుపక్కల ప్లేసెస్ అనేది. ఇక్కడ చూడండి, అంటే చాలా గుళ్ళు కూడా ఉంటాయి వెళ్ళే కొద్దీ, ఈ అలిపిరి మెట్లు ఎక్కే కొద్దీ. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి రాయితోనే చెక్కినారు.
ఇలా మెట్లు ఎక్కుతూ పోతూ ఉంటే చుట్టుపక్కల జంతువులు కూడా ఉంటాయి. మామూలుగా చూడడానికి చాలా జంతువులు ఉంటాయి. చుట్టూ కమ్మీ కూడా కట్టింటారు. ఎందుకంటే వన్యప్రాణులు అనేవి అంటే భక్తులపై రాకుండా ఉండడానికి. ఇదేనండి అలిపిరి మెట్లు కాలి నడకన దారి అయితే. ఇలా మనం కాలి నడకన ద్వారా అయితే కొండపైనకి అయితే వెళ్తాము. శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి అయితే చాలా ప్రాముఖ్యత కూడా ఉందండి. ఇప్పుడు నేను రెండో గోపురం దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇది వచ్చి మైసూర్ గోపురము. ఇదే రెండో గోపురము. అప్పుడే ఇది వచ్చి రాజగోపురం అయితే ఇది మామూలుగా మైసూర్ గోపురము. ఇలా మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకొక గోపురానికి అయితే చేరబోతున్నాము. ఇక చూడండి పైన ఎంత బాగుందో చూడడానికి కూడా. ఇవంతా మామూలుగా రాతితో అయితే కట్టినారు ఈ గోపురాన్ని అయితే. నేను టోకన్ అనేది తీసుకున్నా కదా, సర్వదర్శనం టోకన్ అనేది. నాకు నైట్ 11 గంటలకు అనేది ఇచ్చినారు టోకన్ అనేది. ఇంత త్వరగా అనేది ఎందుకు ఎక్కుతున్నానంటే నేను అలిపిరి మెట్లు అనేది ఇక్కడ ఈ అలిపిరి మెట్ల కాడ అయితే మనకు ఏ దారిలోనే వెళ్ళాలన్నా కూడా అది పగల టైంలో మాత్రమే వదులుతారు. కొండపైనకి వెళ్ళాలంటే రాత్రిపూట అయితే అసలు వదలరండి. ఎందుకంటే జంతువులు అనేవి సంహరిస్తూ ఉంటాయి కాబట్టి ఈ దారుల్లో, ఈ మెట్ల దారుల్లో. ఇంతకుముందు అనేది ఒక చిన్న పాప పైన అనేది ఎలుగుబంటి అనేది అటాక్ చేయడం వల్ల ఇప్పుడు అనేది ఇంకా కొంచెం స్ట్రిక్ట్ అనేది అయింది. మొత్తానికైతే నేను 1150 మెట్లు అనేది ఎక్కేసినాను. ఇక్కడ చూడండి చిన్న చిన్న పక్షులు ఎంత బాగుందో. చుట్టూ అడవి, పెద్ద పెద్ద వృక్షాలతో చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మనకి దేవుడు అనేది కనిపించినాడు. ఇంకా వెళ్ళే కొద్ది మనకి ఇంకా ఎక్కాలండి ఇక్కడ నుండి మెట్లు అనేది. ఇంకా చాలా మెట్లు అనేది ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏదో స్వామివారిని అయితే రాత్రి అయితే చెక్కినారు. ఈ వీడియోలో మీకు అలిపిరి మెట్ల నుండి స్వామివారి అంటే వెంకటేశ్వర స్వామివారి దేవాలయం దగ్గర అయితే ఎన్ని మెట్లు అయితే ఉన్నాయో అన్ని మెట్లు మరియు దాని పక్కన ఏమేమి దేవుళ్ళు అనేవి వస్తాయో అన్నీ అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో మీకు. ఇప్పటికి నేను 1400 మెట్లు అనేది ఎక్కేసినాను ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి ఇక్కడ నుండి ఎక్కడం అయితే. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైనా వీడియో కింద తీసుకోవాలన్నా కూడా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ నార్మల్గా అయితే మనకి ఇక్కడ సాంగ్స్ అనేవి మైకుల ద్వారా అనేది వినిపిస్తూ ఉంటాయి. ఈ సాంగ్లు అనేది వినిపిస్తే మనకి కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకు నేను ఈ వీడియోని షూట్ చేసి సపరేట్గా అనేది ఆ వీడియోలో ఉన్న మ్యూజిక్ మొత్తం తీసేసి నేను నా ఓన్ వాయిస్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే కాపీరైట్స్ రాకుండా అనేది. మీరు కూడా ఎప్పుడైనా కానీ మీరు తిరుమల వచ్చినప్పుడు యూట్యూబ్ కోసం అయితే వీడియోలు తీసుకుంటారు కదా, దాంట్లో మీరు వాయిస్ మొత్తం రిమూవ్ చేసి నార్మల్గా మీ వాయిస్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తే మీ ఛానల్ అనేది పోతుంది కదా. అందుకే ఎలాగో నేను 1600 మెట్లు ఎక్కేసినాను. ఇక్కడ చూడండి ఏదో పెద్ద చెట్టు ఉన్నట్లుంది. ఇంకా ఎక్కాలి నేను. చాలా అలసట కూడా వచ్చేస్తుంది నా ఎక్కే కొద్దీ అనేది. ఎక్కడ చూసిన భక్తులనే ఉంటారు. ఇప్పుడు నేను ఇంకా చాలా మెట్లు అనేది ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఏదో స్వామివారు అనేది ఉన్నారు ఇక్కడ. ఎలాగో నేను గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే మనకి గాలి గోపురం అనేది. చూడండి గాలి గోపురం అనేది ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుండి మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి మనకి గాలి గోపురం దాటి ఇంకా లోపలికి అనేది వచ్చేసినాము. అక్కడక్కడ అంగడులు కూడా ఉంటాయి. మనకి ఏమన్నా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి హోటల్స్ ఎన్ని ఉన్నాయో. ఇంకా మనము ఇంకా ముందుకెళ్తే ప్రతిసారి ఇక్కడ నీటితో అనేది శుభ్రం చేస్తూ ఉంటారు మెట్లను అనేది. ఈ అలిపిరి దారిలో అనేది మనము ఏ స్తంభాల మీద చూసినా కూడా స్వామివారి నామాలు అయితే రాసి ఉంటారు. అంటే స్వామివారి పాటలు అనేవి. ఇక్కడ చూడండి ఇది కొత్తగా కట్టినారు. ఈ మామూలుగా ఈ స్తంభాలు అనేవి. ఇంకా మనము మెట్లు ఎక్కే కొద్ది అనేది మనకి మెట్లు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు మనం రెండు మెట్లు అనేది చూడండి. ఈ మెట్లు ఎక్కడానికి చాలా బాగుంటుంది. ఆ మెట్ల కన్నా ఈ మెట్లలో మనకి అలసట కూడా ఉండదు. మనకి ప్రతి చోట అంటే ఎన్ని మెట్లు ఎక్కినాము ఏమి కానీ అన్ని బోర్డులు కూడా వేసి ఉంటారు. అలాగే మనకి మామూలుగా ఈ మెట్ల మీద కూడా రాసి ఉంటారు చూడండి. ఇలా మనం ఇంకా ఇక్కడ కూడా రాళ్ళు చాలా పెట్టేసినారు. అంటే భక్తులు చాలా మంది వస్తారు కదా రోజు అనేది. అందుకే ఇక్కడ చాలా రాళ్ళు పెట్టినారు.
ఇక్కడ నుండి వెళ్ళే కొద్దీ మనకి అంగళ్ళు అనేది చాలా వస్తాయి. ఇక్కడ చూడండి ఏదో సైన్లు అనేది పెట్టినారు. ఇక్కడ మనకి తినుబందరాలు అనేది పెట్టినారు. ఇలా మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూడండి రాళ్ళు పెట్టేసినారు చాలా అనేది. ఎక్కడ చూసినా రాళ్ళు అనేది ఎక్కువ ఉంటాయి. రాళ్ళ మీద ఎక్కువ పెట్టేసి ఉంటారు నార్మల్గా. అయితే ఈ రాళ్ళు అనేది ఇక్కడ చూడండి కీ చైన్లు ఉన్నాయి, ఇక్కడ ఉంగరాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా బోర్డులు కూడా వేసినారు డేంజర్ డేంజర్ అని. ఎందుకంటే జంతువులు ఉంటాయి కాబట్టి వన్యప్రాణులు అవి. అందుకే ఇక్కడ చూసిన బోర్డులోనే పెట్టేసి ఉంటారు. నైట్ టైం ఇక్కడ ఎక్కువ ఎవరిని వదలరండి. ఇక్కడే కొంచెం డేంజర్గా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. మనకి మార్నింగ్ ఒక 5 గంటల నుండి అయితే వదులుతారు కొండపైనకి వెళ్ళేదానికి అయితే. ఒక 4 గంటలు కానీ. ఇక్కడ చూడండి జింక అయితే ఉంది. దానికైతే నేను చింతాకుని అయితే తినిపిస్తున్నాను. ఇది ఒక రకం జింక అండి. ఇప్పుడు ఇంకొక రకం జింక అయితే చూపిస్తాను. అదే అయితే అందరికీ తెలుసు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మన ఇన్ని అయితే ఈ జింకలు అయితే ఏదైనా ఆహారం ఏమన్నా పెడితే కూడా మన దగ్గరికి ఎంత బాగా వస్తాయి అనేది. ఇంకా కొంచెం ముందరికి వెళ్దాం ఇక్కడ నుండి. ఇంకా జంతువులు ఉన్నాయి కదా, ఆ జంతువులు కూడా చూపిస్తాను మీకు. ఇంకొక రకం జింకలు కూడా చూపిస్తాను. వీటికైతే కొమ్మలు ఉన్నాయండి. ఎందుకంటే కొమ్మలు అనేవి కట్ చేసేస్తారు. ఈ కొమ్మలు అనేవి ఎందుకు కట్ చేసినారంటే ఈ కొమ్ముల కోసం అనేది చాలామంది వాటి ప్రాణాలు అనేది తీసేస్తారు కదా ఈ కొమ్ముల కోసము. అందుకే వాళ్ళు ముందు జాగ్రత్తగా అనేది ఈ కొమ్ములు కట్ చేసేస్తారు. వాటిని అనేది ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు జంతువులకు అనేది ఏమి హాని జరగకుండా అనేది. ఇక్కడ కొంచెం ముందుగానే వెళ్దాము. ఇక్కడ ఇంకా వెళ్ళే కొద్దీ మనకి ఇది మనకి రోడ్డు అండి పైన. ఇది పైన రోడ్డు. మనం కింద వెళ్తాం. రోడ్డు కింద అనేది చూడండి వెహికల్ వెళ్తూ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం మనం ఇక్కడ నుండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో పక్కన పార్కు. ఎలాగో మనము మధ్యాహ్నానికి అయితే వచ్చేసినాం. చాలా మెట్లు ఎక్కి అర్ధానికి అయితే వచ్చేసినాము. ఇంకా అర్ధం మెట్లు అనేది ఉన్నాయి ఇక్కడ నుండి వెళ్ళటానికి. ఇక్కడ చూడడానికి ఎంత బాగుందో ప్లేస్ అనేది. ఇక్కడ కూర్చోవాలన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి అంటే పెద్ద విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది పెద్ద విగ్రహం ఉంది ఆంజనేయ స్వామిది. ఇంకీటి నుండి అయితే దగ్గరేనండి మనకి, త్వరగా ఎక్కేయచ్చు. ఇక్కడ చూడండి మ్యాప్, అది ఎక్కడి నుండి ఎక్కడ వరకు అక్కడ ఏమేమి వస్తాయి అన్నీ వేసినారు ఇక్కడ ఈ మ్యాప్లో అయితే. మనకి 2 గోపురాలు దాటినాక ఆంజనేయ స్వామి, ఆయనకు 3 గోపురాలు ఉంటాయి మామూలుగా ఆంజనేయ స్వామి దాటిన తర్వాత. ఇక్కడ చూడండి పార్క్ ఎంత బాగుందో. ఇలా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఇంకో గోపురం అయితే వచ్చేసింది. ఈ గోపురం కూడా బాగుంది, చూడడానికి చాలా బాగుంది. లోపల కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది ఈ గోపురంలో, అంటే రెస్ట్ తీసుకోవడానికి అయితే. ఎండ కూడా చాలా దారుణంగా ఉంది, ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. నేను ప్రతి సంవత్సరం అనేది వస్తాను ఈ గుడికి అనేది. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చేసింది ఈ గుడి అనేది నాకు. అక్కడ చూడండి జంతువులు కనిపిస్తున్నాయి మీకు. అక్కడ ఉన్నాయి చూడండి జింకలు అనేవి. అది చూడండి ఎంత బాగున్నాయి జింకలు. కొంచెం ముందుకు వెళ్దాము. మనకి ఇంకా ఏమన్నా పక్కన ఏమైనా ఉన్నాయేమో చూపిస్తాను. ఇంకా కొంచెం ముందరికి వెళ్దాము. ఏదో వచ్చేసినాము చూడండి, ఎలాగో పక్కనే ఉన్నాయి జంతువులు అనేవి మామూలుగా. వీటికైతే ఏమన్నా తినిపించే వెళ్దాం ఇక్కడ నుండి. ఎలాగో పక్కన అంగడి ఉంది, బొరుగులు అనేది కొనేసినాను. ఏదైనా వాటికి పెట్టడానికి ఎత్తుకు వెళ్తే తినేదానికి అవి పక్కన ఉంటాయి, ఏం చేయదు. ఏమి లేదంటే అవి రావు. ఎలాగో మామూలుగా బొరుగులు తీసుకున్నాను వాటికి పెట్టడానికైతే. నాకు చాలా ఆనందంగా ఉంది అవి తింటూ ఉంటే. ఇంకా ఏమైనా తీసుకొద్దామనే పొందికి అది వెళ్ళిపోయినాయి అక్కడ నుండి. ఇంకా మనం ఇక్కడ నుండి మెట్లు అనేది చాలా ఎక్కాలి కదా, వెళ్దాము. చాలా వరకు తినిపించినది. ఇంకా వెళ్ళే కొద్ది మనకి ఇక్కడ చూడండి రాళ్ళు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కువ చూసినా కొండ పొడవునా కనిపిస్తూనే ఉంటాయి మనకి. ఈ రాళ్ళతో మామూలుగా పేర్చి పెట్టేసి ఉంటారు. ఇక్కడ ఏదో బోర్డు వేసినారు, ఏదో జంతువులు ఉన్నాయనేసి. ఇది కూడా కొంచెం డేంజర్ అయినా అర్థం చేసుకోవాలి మనకి ఈ బోర్డులు ఉన్న దగ్గర అయితే. ఇప్పుడు మనము వచ్చేసినాము, ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూడండి ఏదో జింక అయితే ఉంది, ఒకటి ఉంది, ఇది సింగల్గా అనేది. ఇక్కడ చూడండి ఈ పైపులు అనేది మామూలుగా మనకి త్రాగడానికి నీళ్ళు అనేవి ఉంటాయి కదా, వాటికి సప్లై చేయడానికి ఇవి మామూలుగా ఈ పెద్ద పైపులు అనేవి ఉన్నాయి. ఇక్కడ భక్తులు అనేది చాలామంది పాదయాత్ర కూడా చేస్తారు, చాలా దూరం నుండి నడిచొస్తారు. నేను కూడా ఇంతకు ముందు 4 సార్లు నడిచినాను. అంటే ఊరు నుండి, మాది కుప్పం అండి, కుప్పం నుండి 190 కిలోమీటర్లు నడిచినాను ప్రతి సంవత్సరం. అది
ఈసారి నాకు ఎగ్జామ్లు ఉండడం వల్ల రాలేదు. అందుకే నేను ట్రైన్కి అనేది వచ్చేసినాను ఒకడే అనేది. మా ఊరు వాళ్ళంతా వాళ్ళు నడిచి 4 రోజులు వచ్చినారు, వాళ్ళు నడుచుకొని 190 కిలోమీటర్లు అనేది. నాకు ఈసారి ఎగ్జామ్ లేకపోయింటే నేను వచ్చేవాడినేమో. అప్పుడు నేను ట్రైనింగ్ తీసేసుకునేసి ఒక్కడే వచ్చేసినాను. ఎలాగో వచ్చినాం కాబట్టి వీడియో అనేది తీసుకుంటున్నాను, మీకు కూడా ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూపించడానికి వీడియోలో అనేది. ఇది రోడ్ అండి. ఎలాగో ఇంకా మనము ఆంజనేయ స్వామి టెంపుల్ దాటి కొంచెం కిందకి వచ్చే కొద్దీ ఇక్కడ చూడండి, ఈ రోడ్ సైడ్ ఎంత బాగుందో ప్లేస్ అనేది. ఏదో చిన్న చిన్న గుంతలుగా ఉంది. ఇదే మనకి రిటర్న్ వెళ్ళే అంటే మామూలుగా వెహికల్ రిటర్న్ వెళ్ళే దారి ఇదే. ఇక్కడ ప్రతి కొండ మీద చూసుకున్నామంటే ఏదైనా భయం అవుతుంది, ఏదైనా పడిపోతుందేమో అని. ఇక్కడ నీరు కూడా కారుతూ ఉంది. అంటే ఎక్కడో ఏమన్నా మనకేమన్నా ఏదన్నా కోనేరులు ఏమైనా ఉన్నాయేమో తెలియదు. మామూలుగా ఈ దారిలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఫుల్ డౌన్ ఉంటుంది కాబట్టి కొండపైన ఇంకా వచ్చే వెహికల్ అయితే. ఇక్కడ నుండి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చూడండి అడవి అనేది ఎంత బాగుందో, చుట్టూ అడవి. మనకి ఇంకా కొంచెం ముందరగానే వెళ్తే ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఈ చెట్టు అనేది, ఏదో భయంకరంగా ఉంది. ఇంకా కొంచెం దూరం వెళ్దాము, ఇంకా ఏమో వస్తాయి మీకు ఈ వీడియోలు చూపిస్తాను నేను. ఇది మామూలుగా మనకి ఫుట్పాత్ ఇదేనండి. మనకి ఇంకొక గోపురం అనేది, అలాగే ఇంకొక గోపురం దగ్గరికి అయితే వచ్చేసినాను. ఈ గోపురం ద్వారా లోపలికి వెళ్తే మనకి ఈ ఎన్ని మెట్లు ఎక్కినారు చూడండి. మొత్తానికైతే నేను మాకాల్ మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదేనండి మాకాల్ మెట్లు. అంటే ఈ మాకాల్ మెట్ల ద్వారా, అంటే మాకాల ద్వారా ఎక్కడం వల్ల ఏదైనా పాపాలు చేసింటే కూడా అవి తొలగిపోతాయని భక్తుల నమ్మకము, అందరి నమ్మకం అండి. నేను కూడా కష్టపడి 150 మెట్లని ఎక్కేసినాను. ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు అండి. ఇంకా స్వామి అంటే కొండపైకి అనేది 2 కిలోమీటర్లు అనేది ఉంది ఇక్కడ నుండి. ఇక్కడ చూడండి ఎవరో కర్పూరంతో చాలా అంటించినారు. ఇలా ఇంకా కొంచెం ముందరకు వెళ్దాం మనము, ఇంకా వెళ్ళాలి. ఇంకా 2 కిలోమీటర్సే కదా మనకి, వెళ్ళిపోదాము. ఇది స్వామి వారు ఉన్నారా, ఆంజనేయ స్వామి. ఇక్కడ దర్శించుకొని ఇంకా కొంచెం ముందరకు వెళ్దాము. ఇక్కడ చూడండి ఏదో రాటిపైన అనేది చెక్కినారు స్వామివారిని అయితే. ఇంకా వెళ్దాం మనం, ఇంకా కొంచెం ముందరికి వెళ్ళే కొద్దీ. ఎలాగో ఫైనల్గా నేను కొండపైనకే చేరుకున్నాను. ఇక్కడ మామూలుగా వాళ్ళు పసుపు కుంకుమ పెట్టుకొచ్చినారు కదా, అదంతా పైన లాస్ట్లో లాస్ట్ అనమాట. అక్కడ వేసేసి అక్కడ మొక్కొని ఇక్కడ నుండి స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాలి లోపలికి. అక్కడికే లాస్ట్ అండి. ఈ కర్పూరం కానీ పసుపు కుంకుమ కానీ అందరూ అక్కడికే లాస్ట్ చేస్తారు. ఈ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మామూలుగా అక్కడ నుండి కూడా ఇంకా కంటిన్యూ చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.